హెడ్లైన్స్. లవ్ జిహాద్ జార్ఖండ్లోనే మొదలైంది. మోదీ. అమిత్ షా రాజకీయ చాణక్యుడు. అఖిలేష్ యాదవ్ పార్టీ నేత ప్రశంసలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో విస్తుపోయే విషయం. భుజంగరావు స్టేట్మెంట్లో సంచలన అంశాలు. రాష్ట్ర చరిత్రలోనే వేల కోట్ల రూపాయల కుంభకోణం. జనసేన నేత పీతల మూర్తి యాదవ్. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిబిఐ విచారణ అడగరా? సీఎం రేవంత్. తెలంగాణలోని ఆర్టీఓ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు. పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ పరిపాలన. కేటీఆర్. అభిమానులపై నోరు పారేసుకున్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజం. జార్ఖండ్ నుంచే లవ్ జిహాద్ మొదలైందన్నారు ప్రధాని మోదీ. రాష్ట్రంలోని సంతాల్ పరగణాల డివిజన్ పరిధిలో ఆదివాసీల జనాభా తగ్గిపోతోందని, చొరబాటుదారుల భూకబ్జాలే ఇందుకు కారణమన్నారు. ఇండియా కూటమి వ్యాప్తి చేసే విద్వేషాన్ని తిప్పికొట్టేందుకే తాను ఉన్నట్లు తెలిపారు. తన ఇమేజ్ పై బురద జల్లినంత మాత్రాన భయపడనని, ఎంత బురద జల్లితే కమలం అంత వికసిస్తుందన్నారు. దుమ్కా ప్రచారం సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీకి చెందిన నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రశంసలు కురిపించారు. లోక్సభ ఎన్నికల చివరి దశకు చేరుకున్న ఈ సమయంలో ఆయన ఇలా ప్రశంసలు కురిపించడం పార్టీ మార్పును సూచిస్తున్నాయి. ఎస్పీ నేత మాజీ మంత్రి నాదర్ రాయ్ బీజేపీలో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. అమిత్ షాతో పాటు ఓం ప్రకాష్ రాజ్పర్తో ఉన్న ఫోటోను నారద్ రాయ్ పంచుకున్నారు. సోమవారం నారద్ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో మరిన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి. బారాసాకు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లు ట్యాప్ చేశాం. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహకారంతో ట్యాపింగ్ చేశాం. భాజపా, కాంగ్రెస్లకు ఆర్థికంగా సాయపడే వారి ఫోన్లు ట్యాప్ చేశాం. బారాసాలో వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాప్ చేశాం. ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ సహకారంతో ఫోన్ ట్యాపింగ్ చేశాం. విపక్ష నేతలు, విద్యార్థి నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశామని భుజంగరావు చెప్పినట్లు సమాచారం. విపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలు ట్రాక్ చేశాం. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశాం. 3 ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ చేశాం. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల మద్దతుతో ఆపరేషన్ చేపట్టాం. మళ్లీ భారాసాను అధికారంలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. భారాసా నేతల సూచనలతో పలు సెటిల్మెంట్లు చేశాం. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలు సెటిల్ చేశాం. 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి భారీగా డబ్బు తరలించాం. బారాసా నేతల ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తీసుకెళ్లాం. రియల్టర్ సంఖ్య శ్రీధర్ రావు ఎలక్ట్రల్ బ్రాండ్లు కొనేలా చేశాం. మాట వినకపోతే కేసులతో ఇబ్బంది పెడతామని హెచ్చరించాం. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నిక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వెంకట రమణారెడ్డి, రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డిపై నిఘా పెట్టాం. పేపర్ లీకేజీపై కేటీఆర్ విమర్శించిన వారి ఫోన్లు ట్యాప్ చేశాం అని భుజంగరావు చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర చరిత్రలోనే వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం విశాఖపట్నం ప్రాంతంలో జరిగిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఈ వ్యవహారంలో సీఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలు చేసి 72 గంటలు గడిచినా ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మూర్తి యాదవ్ మాట్లాడారు. ముందస్తుగానే రైతులను ప్రలోభపెట్టారు. మొత్తం అసైన్డ్ భూములను రాయించుకుని జీవో తీసుకొచ్చారు. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఫ్రీ హోల్డ్ పట్టాలు రైతుల దగ్గరే ఉన్నాయా, వైకాపా నేతల దగ్గర ఉన్నాయా అని సీఎస్ జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఆయన నాకు లీగల్ నోటీసులు ఇస్తానంటే స్వాగతించా. నేను తప్పుడు ఆరోపణలు చేస్తే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? సుభాష్ రాజ్ కుమార్ పేరుతో భూముల రిజిస్ట్రేషన్లు చేశారని వెల్లడించారు. ప్రభుత్వం మారిన తరువాత జరిగిన బదిలీలో మాయమైన వస్తువులకు బాధ్యులను తేల్చే క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ అంశం బయటపడిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చామన్నారు. తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయొచ్చని చెప్పారు. అన్నిటికీ సీబీఐ విచారణ జరపాలని కేటీఆర్, హరీష్ రావు ట్యాపింగ్ కేసుపై మాత్రం అడగరా అని సీఎం ప్రశ్నించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఆర్టీఓ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు చేపట్టింది. హైదరాబాద్లోని పాత బస్తీ, బండ్లగూడ, నాగోల్, మలక్పేట్, ఖైరతాబాద్, షేక్పేట్తో పాటు నల్గొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల ఆర్టీఓ కార్యాలయాల్లో ఏజెంట్లు, బ్రోకర్లను అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కళాకారుడు ఏలే లక్ష్మణ్ రూపొందించిన రాజముద్రలోని కాకతీయ తోరణం, చార్మినార్, రాచరిక పోకడలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్రగీతంలో గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్, కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప అని ఆలపిస్తున్నాం కదా అని ప్రశ్నించారు. సీఎం క్యాబినెట్లో ఎవరికైనా ఆ పాటలో ఏమున్నదో తెలుసా అని సెటైర్లు వేశారు.
పాకిస్తాన్ జట్టు 4 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ప్రస్తుతం ఇంగ్లాండ్లో పర్యటిస్తోంది. దీనిలో భాగంగా 3వ టీ20 కోసం పాక్ జట్టు కార్డిఫ్ వెళ్లింది. అయితే కార్డిఫ్లో తనను కలవడానికి వచ్చిన అభిమానులతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం దురుసుగా ప్రవర్తించారు. తనను చుట్టుముట్టిన ఫ్యాన్స్ పై బాబర్ నోరు పారేసుకున్నాడు. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా వారిపై విరుచుకుపడ్డాడు. ఏకంగా సెక్యూరిటీతో అభిమానులను అక్కడి నుంచి తరిమి కొట్టాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. ఇప్పుడు కామ్గా కనిపించే బాబర్ ఆజం ఇలా కోపోద్రిక్తుడు కావడం ఇదే తొలిసారి. కాగా మంగళవారం కార్డిఫ్ వేదికగా ఇంగ్లాండ్ పాక్ మధ్య 3వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇక ఇప్పటికే 4 మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0 తేడాతో ఆతిథ్య జట్టు ముందంజలో ఉంది.